ఏం పేరు బ్రదర్? నా పేరు కార్తిక్ అన్న. ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా 15-20 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. మీకు ఐడియా ఉందా? ఐడియా ఉందన్న. ఎట్లా చూస్తారు ఈ ఫార్ములా రేస్ సంబంధించి కేటీఆర్ ఆరోపణలకి కొన్ని వ్యక్తపరుస్తా ఉన్నాయి. ఏం చెప్తున్నారు? అన్న, ఈ ఫార్ములా రేస్ అనేది మన తెలంగాణ స్టేట్కి రావడం అనేది చాలా గ్రేట్ అన్న. ఆల్రెడీ రెండు రేసెస్ అయినాయి. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ ఎక్కడ పెద్ద పెద్ద స్టేట్స్లో ఆల్ ఓవర్ ఇండియానే కాదు, వరల్డ్లో ఫార్ములా ఈ రేస్ అనేది మన దగ్గరకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు వచ్చి మన దగ్గర సక్సెస్ అయినాయి, పోయినాయి, చేసినారు. సో దానివల్ల ప్రాబ్లం ఏముంది అనేది ఏం లేదన్న. కేటీఆర్ గారు అరెస్ట్ అంటే ద బెస్ట్ ఐటీ మినిస్టర్ ఐ హ్యావ్ సీన్ అన్న. నేను కూడా కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం చూసుకొని జాబ్ చేసుకొని ఉన్నామన్న. ఆయనకున్న ఇప్పుడు తెచ్చిన టీ హబ్ కానీ, బైపాస్ కానీ, ఏమున్నా సరే ఆయన టెక్నాలజీస్ కానీ, కంపెనీస్ కానీ ఆయన తెచ్చినవి. సో ఆయనని అరెస్ట్ చేస్తా అని ఇప్పుడు కాదన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అందరి మీద పడతారు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అంటారు, కేసీఆర్ని అరెస్ట్ చేస్తా అంటారు, మినిస్టర్లు అరెస్ట్ చేస్తా అంటారు. ఎవరు ఆయనకు నచ్చకపోతే అందరిని అరెస్ట్ చేస్తా అంటాడు. ఆయన ఇగో హట్ అయింది అంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తా అంటాడు. ఇప్పుడు మొన్న మీరు తీసుకున్నట్టయితే అల్లు అర్జున్ని తీసుకున్నాడు. అంటే మామూలుగా పబ్లిక్ టాక్ మేము విన్నది ఏంటి అంటే, న్యూస్ ఛానల్స్లో, మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఒక చిన్న మీడియా దాంట్లో సీఎం గారి పేరు మర్చిపోయాడు. ఆయన కావాలని మర్చిపోలేదు కదా. ఆయన ఒక పాన్ ఇండియా స్టార్, ఆయన నేషనల్ అవార్డు విన్నర్, ఆయన ప్రెసిడెంట్తో మెడల్ తీసుకున్న వ్యక్తి, అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ మన దగ్గర ఇండస్ట్రీ నుంచి అంత పెద్ద హీరో ఎదుగుతుంటే మీ దాంట్లో ఆయనకి ఏదో అక్యూజ్ లాగా ఏదో మర్డర్ ఆయననే సరే ఓకే, ఇట్ ఫైన్, అక్కడ తొక్కిసలాట జరిగింది, చనిపోయారు, ఆయన ఎగ్జిక్యూషన్ చేశారు, చాలా సారీ చెప్పారు. ఆయన పెట్టిన కేసు అతను పెట్టిన ఆయనే చెప్పాడు. సో మీరు ఏదో ఇంట్లోకి వెళ్ళిపోయి అరెస్ట్ చేసేసి ఒకటే రోజులో పోలీస్ స్టేషన్, హాస్పిటల్, కోర్టు, జైలు ఆయనకు ఒక్క రోజులో చూపించాలని రివెంజ్ లాగానే ఉంది. మళ్ళీ అదే రోజు ఢిల్లీలో నేషనల్ ఛానల్లో కూర్చొని ఆయన సినిమా తీసుకుంటాడు, నాకేం సంబంధం అని అంటాడు. నీకేం సంబంధం అంటే, నువ్వే చీఫ్ మినిస్టర్ తెలంగాణకి, హోమ్ మినిస్టర్ నువ్వే, స్పోర్ట్స్ మినిస్టర్ నువ్వే, ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వే, మైనింగ్ మినిస్టర్ నువ్వే, మున్సిపల్, అన్ని మినిస్టర్లు. అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ నీవే. మళ్ళీ అరెస్ట్లు నేనెందుకు చెప్పిస్తా అంటున్నాడు. అంటే ఆయన ఈగో సాటిస్ఫై. ఇప్పుడు కేటీఆర్ గారి మీద పడ్డారన్న. కేటీఆర్ గారి మీద ఎందుకు పడ్డారు? నాకున్న అవగాహనలో చెప్తున్నాను, యాజ్ ఎ కామన్ పీపుల్. ఈ రేస్కి అన్నారు. అవునండి, ఫస్ట్ టైం ఈ రేస్ పెట్టినప్పుడు స్పాన్సర్స్ ఉండే, సెకండ్ టైం వచ్చినప్పుడు స్పాన్సర్ లేరు. సో ఆయన ఏమన్నారంటే, ఐ వాజ్ ద గవర్నమెంట్, ఐఎమ్ ఐటీ మినిస్టర్, సో నేను గవర్నమెంట్లో ఉన్న డబ్బులు నేను ఇన్వెస్ట్ చేసి నేను స్పాన్సర్షిప్ చేసి పెడుతున్నాను అన్నారు. సో దాంట్లో దొంగ లెక్కలు ఏమున్నాయి? సరే మీరు దొంగ లెక్కలు అంటున్నారు, ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది, మేము దానికి పెట్టాము, ఖర్చు అయింది. ఫస్ట్ టైం ఏమో స్పాన్సర్ వచ్చారు, స్పాన్సర్ రాలేదు. ఇప్పుడు అంత కష్టపడి ఫార్ములా ఈ రేస్ ఇక్కడ తెచ్చినప్పుడు ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలి కదా. సో మన గవర్నమెంట్ నుంచి మన తెలంగాణ స్టేట్కి పేరు వస్తుందని పెట్టాడు. సో అరెస్ట్ చేస్తాను అంటే ఇప్పుడు నీకు ప్రశ్నించే గొంతు ఉండొద్దు. ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తావు, ఒక ఎమ్మెల్యే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తావు, ఒక ఎమ్మెల్సీ ప్రశ్నిస్తే ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ నీకు యాంటీగా పెడితే అరెస్ట్ చేస్తారు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడున్న తెలంగాణ పీపుల్, ఆల్రెడీ ఉన్న జనాలలో చాలా వ్యతిరేకత వచ్చింది. అది ఇంకా మీకు వ్యతిరేకత వస్తుంది అని చెప్తున్నాను అన్న. అంటే ఎందుకు, దేనికోసం ఇంతగానము నెల రోజుల నుంచి కూడా అరెస్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఫైనల్గా ఈ రేస్ గురించి కేటీఆర్ చెప్పడం జరిగింది, చేసుకో అరెస్ట్ నేనే చేసినా అని చెప్పుకోని కూడా. సో ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్నా కూడా ఇప్పటికి అరెస్ట్ చేయకపోవడం అంటే బ్లాక్ మెయిల్గా అనిపిస్తుంది. అంటే భయపడిచ్చే ప్రయత్నం జరుగుతుందన్న. ఇక్కడ బేసిక్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎక్కడైనా సరే భయపడిస్తూనే ఉంటారు. నువ్వు ఇది చేస్తున్నావు, నేను అరెస్ట్ చేస్తా, నేను లోపల వేపిస్తా, నీ మీద కేసు పెడతా, నేను ఆ కేసు పెడతా, ఈ కేసు పెడతా అని భయపడించడమే తప్ప కేటీఆర్ గారు ఓపెన్గా చెప్పారు. ఎన్నిసార్లు చెప్తారండి ఒకటే దాని మీద? ఎన్నిసార్లు చేసినవి అని చెప్పారు. అవును నేను చేశాను, మీకు తప్పులు ఉంటే ఖర్చు చూపిస్తాను చేయండి. ఫార్ములా ఈ కేసు వాళ్ళు తెచ్చుకొని ఇంత సక్సెస్ అయినప్పుడు అరెస్ట్ చేస్తాను అంటే అరెస్ట్ అయినా అక్కడ ఏమి ఒరిగేది లేదు, చేసేది లేదు. ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పారు, అరెస్ట్ చేసుకో, నా తప్పు ఉంటే జైలు వేసుకో, మంచిగా కూర్చొని యోగా చేసుకుంటాం, మంచిగా చేసుకొని మంచిగా అన్నీ నేర్చుకొని మళ్ళీ ప్రజలలో వస్తా పాదయాత్ర చేసుకుంటాను. పాదయాత్ర చేస్తారు. మళ్ళీ నాకు అనిపించిన అనుభవం ఏంటంటే ఈ 1 year పాలనలో అయితే అన్న చాలా అంటే చాలా ఘోరం ఉందన్న. ఇప్పుడు మాకున్న కామన్ మ్యాన్లో ఫస్ట్ ఏమన్నారు, 500కి గ్యాస్ అందరికీ అన్నారు. ఇప్పుడు కొన్నే అంటున్నారు 200 యూనిట్ ఫ్రీ అందరికీ అన్నారు, ఎవరికి లేదు. ఒక ఫ్రీ బస్సు, ఒక ఆరోగ్యశ్రీ ఇచ్చి ఖతం. 6 గ్యారెంటీలు ఏమైనాయి అన్న? ఎక్కడ పోయినాయి 6 గ్యారెంటీ? తులం బంగారం దోక, రైతు బంధు దోక, రైతు బీమా దోక, రైతు రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ కల్లా మొత్తం కంప్లీట్ చేస్తా అన్నాడు. చేసినావా? రాజీనామాకి రెడీ అన్నాడు. చేసిండా రుణమాఫీ? ఇప్పుడేమో మళ్ళీ సంక్రాంతికి చేస్తా, ఉగాదికి చేస్తా,
దీపావళికి చేస్తా, దసరాకి చేస్తా, క్రిస్మస్కి చేస్తా అంటున్నాడు. దేనికి చేస్తున్నాడు? 6 గ్యారెంటీలు లేవు. ఆసరా పెన్షన్లు వస్తున్నాయా? మీరు అడిగిన ఆసరా పెన్షన్లు వస్తున్నాయా? ఆసరా పెన్షన్లు దోక, తులం బంగారం దోక, రైతు బంధు దోక, రైతు బీమా దోక. ఆఖరికి మీరు ఇక్కడ యూపీఎస్సీ సెంటర్ ఉందండి, అర్బన్ పేర్ హైబెనిక్ సెంటర్లో ఒక పారాసిటమాల్ సిరప్ లేదు, ఒక పారాసిటమాల్ సిరప్ లేదు, ఒక పారాసిటమాల్ టాబ్లెట్స్ కూడా లేవు. సో ఇంత 6 గ్యారెంటీలలో అయితే ఫెయిల్ అండి, గవర్నమెంట్ అయితే ఫెయిల్ అండి, టోటలీ ఫెయిల్. కప్పిపుచ్చడానికి కాకపోతే ఇంకేమనుకుంటున్నారండి? ఇప్పుడు డైవర్ట్ చేయాలి, పబ్లిక్ని డైవర్ట్ చేయాలి. పబ్లిక్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 6 గ్యారెంటీలు అడుగుతారు, రుణమాఫీ అడుగుతారు, రైతు బంధు అడిగే బదులు ఈ కేసీని డైవర్ట్ చేయాలి. ఈ కేసు ఇక్కడ డైవర్ట్ చేసి కేటీఆర్ అరెస్టు, వాళ్ళని అరెస్టులు అని చెప్పి కొన్ని రోజులు టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు మీ మంత్రివర్గంలో అసలు మీకు అంత ఉంటే మీరు ఒక మినిస్టరే లేరండి. చిన్న చిన్నవన్నీ ఇచ్చేసి మీరే కర్తకర్మకి, మేము చెప్పాను కదా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ అన్నీ రేవంత్ రెడ్డి. అంటే నాకు ఎదురు చెప్పిన వాళ్ళు వద్దు, ఎవడని ఎదిరిస్తుండా కథం వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేయండి, ఎవరైనా జైలు వేయండి. దీన్ని బట్టి జనాలు అయితే అన్న 1 ఇయర్లో చాలా విసిగిపోయి ఉన్నారు, చాలా అంటే విసిగిపోయి ఉన్నారు. తొందరలో మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుంది. ఇంకోటి ఏం తెలుసు అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసేవే చెప్పారండి, చేసేవే చెప్పారు, అబద్ధాలు అక్కడ ఏం లేదు. చెప్పిన పథకాలు చేయండి. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఫ్రీ బస్ కేసీఆర్ గారు చెప్పలేదే, 500 గ్యాస్ చెప్పలేదే, ఫ్రీ యూనిట్స్ అని చెప్పలేదు. మీరు ఇచ్చిన హామీలో నెరవేర్చకపోతే ఇంక టైంపాస్ చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ గారిది అయిపోగానే హరీష్ రావుని ఇంకో దాంట్లో కాళేశ్వరం అని తీపిచ్చి దాంట్లో అరేంజ్. సో వీళ్ళంతా టైంపాస్ చేసేది తప్ప కానీ వీళ్ళ వల్ల ఏం లేదని టోటల్గా ఓవరాల్గా నా వ్యూ ఏంటండి, కేటీఆర్ గారు ద బెస్ట్ ఐటీ మినిస్టర్, గ్లోబలీ మంచి లీడర్. ఆయన మనకున్న దాంట్లో మిషనరీ గ్లోబల్ మంచి లీడర్ అండి, ఆయన విజనరీ లీడర్. ఆయన మనకున్న ఇప్పుడు ఈ టెక్నాలజీస్ కానీ మీరు చూసారు, యాపిల్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, యూబర్, ఐక్యా, మొన్న జస్ట్ మిస్ ఫాక్సిన్ కూడా మనకు తెచ్చి ఫాక్సిన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇవాళ చూసినట్టయితే ఇదే ఫార్ములా రేస్ కాకుండా ఫార్ములా వి అని చెప్పి కర్ణాటకలో సిద్ధరామయ్య గారు అక్కడ స్టార్ట్ చేశారు. మళ్ళీ దానికి కూడా కేసు వేయండి. మరి వాళ్ళు ఎంత తిన్నారు? ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కర్ణాటక స్టేట్లో ఉంది, తెలంగాణ స్టేట్లో ఉంది, రెండు ఫెయిల్యూర్ గవర్నమెంట్సే. అక్కడైతే వాటర్ కూడా లేదు, ఇక్కడ బిజినెసే లేదండి ఎవరికి. కామన్ మ్యాన్ కూడా అసలు అన్ని ఛార్జీలు, ఎవరినన్ను అడగండి, బిజినెస్ లేదు, ఏం లేదండి. ఒక అంశం బ్రదర్, మొన్న కాళేశ్వరం గురించి కేటీఆర్ అరెస్ట్ అని విన్నాం, అది ఆ తర్వాత లగచర్ల విషయంలో కేటీఆర్ అరెస్ట్ అని విన్నాం, ఇవాళ ఈ ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ అరెస్ట్ అని వింటున్నాం. సో గత కొద్ది నెలల నుంచి చూస్తూ ఉన్నా కూడా కేటీఆర్ అరెస్టు అనే అంశం బయటకు కనిపిస్తూ ఉంది. ఎటు తిరిగి ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని ఫార్ములా ఈలో అరెస్ట్ చేస్తా అంటారు, లగచర్లలో అరెస్ట్ చేస్తానంటారు, కాళేశ్వరం అంటాడు. ఆయనకు ఇష్టం వచ్చినవి చెప్తాడు, ఇష్టం వచ్చినవి చెప్తారు, ఇష్టం వచ్చినట్టు చెప్తారు, ఇష్టం వచ్చినట్టు రాస్తారు. మీకు అంత దమ్ము ధైర్యము ఏమైనా ఉంటే యాజ్ ఎ మీడియా కానీ, మనం కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీరు పబ్లిక్లో ఉన్నారు, మీకు కామన్ పబ్లిక్ ఓట్లు వేసి లీడర్లను గెలిపించుకున్నామని నిజంగా ఉంటే మీడియా ముందు ప్రూఫ్తో సహా పెట్టండి. ఇవ్వండి ఇలా చేశారు, పెట్టండి, చేయండి కదా. మీరు ప్రూఫ్తో సహా ఉండి మీరు తప్పు చేశారు, ఈయన ఇంకా అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పండి, అప్పుడు చెప్తారు. ఇప్పుడు లగచర్ల ఇన్సిడెంట్ తీసుకోండి, రైతులని నేను టీవీలో చూశానండి, రైతులని ఒక రైతు అంటే మనం ఇవాళ 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే రైతు వల్లనే. రైతులని ఏదో టెర్రరిస్టులు చేసినట్టు సంఖ్యలు వేసుకొని తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలను, ఎక్స్ ఎమ్మెల్యేలను అయితే వాకింగ్ చేస్తుంటే కిడ్నాప్ చేసినట్టు కార్లలో చూసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఇది రౌడీయిజం రాజ్యమా, రౌడీల రాజ్యమా? మీరు రైతులకి సంఖ్యలు వేసే అవసరం ఏముందండి? వాళ్ళు పిలిస్తే నార్మల్గా రారా? 3rd డిగ్రీ ప్రయత్నిస్తున్నారంట, 3rd డిగ్రీ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అరెస్ట్ అయ్యారు, ఏ పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు. సో కాబట్టి దీనివల్ల అయితే రైతులని చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదండి. మీరు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ కంప్లీట్ చేయలేదు, మీరు ఇంకా ఏ విధంగా పోయినా జనాలు అయితే నమ్మే పరిస్థితిలో లేరండి. ఎన్ని తులం బంగారాలు ఇచ్చారు ఒకటి చెప్పండి? 1 ఇయర్ అయిందండి, ఇన్ని పెళ్ళిళ్ళు అయినాయి. తులం బంగారము ఎలా ఇస్తారు అసలు? ఇప్పటివరకైనా ఎవరికైనా ఇచ్చిర్రా? మీరు ఇచ్చే ఫేసేనా? 2000 పెన్షన్, 4000 పెన్షన్ అన్నారు, కోడలకు 2500, అత్తలకు 4000 అన్నాడు, వికలాంగులకు 6000 అన్నావు, స్టూడెంట్లకు ట్యాబులు అన్నావు, ఎలక్ట్రిక్ బైకులు అన్నావు, ఇస్తున్నావా? ఏమనంటే ఫ్రీ బస్ ఉంది అని అంటున్నారు. ఇవన్నీ ఫేక్ హామీలు, ఫేక్ స్కీమ్స్, ఫేక్ ప్రామిసెస్ అండి. ఆల్రెడీ జనాలు తొందరపడి ఎన్నుకున్నాము అని చెప్పి అనుకుంటున్నారు. దాంట్లో మేము కూడా ఇప్పుడు ఎన్నుకున్న దాంట్లో కూడా తప్పు పని చేశామని అనిపిస్తుంది. మేము ఓటేసిన బీఆర్ఎస్కి కానీ మాకున్న ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు. సో మాకు ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. సో ఇదైతే అండి రేవంత్ రెడ్డి గారిని కానీ వాళ్ళని నమ్మే కానీ పరిస్థితిలో లేరు. చివరిగా కేటీఆర్ అరెస్ట్ వెనుక అసలు నిజాలేంటి, ఒక సామాన్య ప్రజనికి ఏం చెప్తారు? కేటీఆర్ అరెస్ట్ విషయాలు అంటే నేను ఒకటే మాట చెప్తానండి. కేటీఆర్ గారి అరెస్ట్ విషయం వెనకాల అయితే అండి
ఆయన ఏమనంటే ఫార్ములా ఈస్ అంటారు. ఆ ఫార్ములా ఈ రేస్ కానీ ఇప్పటికే ఆయన 100 సార్లు చెప్పాడు. అవును, ఐ వాజ్ ద గవర్నమెంట్, ఐ ఆమ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద ఐటీ మినిస్టర్, ఐ వాజ్ ద ఇండస్ట్రియల్ మినిస్టర్. నేను మా గవర్నమెంట్లో నుంచి వాళ్ళకి సెకండ్ టైం వచ్చి మన తెలంగాణ ప్రెస్టేజ్ స్టేట్ వైడ్గా పోకూడదు, ఆల్రెడీ వచ్చారు కాబట్టి చెప్పినాను కాబట్టి మాట్లాడి వీళ్ళకి చెప్పినామని చెప్పినారు. కానీ దాంట్లో అసలు వీళ్ళకి ఏమీ లేదండి, దాంట్లో పాత్ర కానీ ఏంది కానీ తప్పు లేదు. ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కప్పిపుచ్చుకోవడానికి టైంపాస్ చేయడమే తప్ప. ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఇగో యాటిట్యూడ్. ఎవరని ఈయన క్యాంటీగా మాట్లాడతారు, అది ఒక నార్మల్ పర్సన్ కానీ ఫిలిం స్టార్ కానీ ఒక పొలిటీషియన్ కానీ ఎవరినో ఒకరిని లోపటేయాలి, వీళ్ళ తప్పు చూపించాలి, ఇక కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇంకా కిందికి దించాలి. ఇంకొక విషయం అండి, నాకు ఏమనంటే కుటుంబ పాలన అంటారు. కుటుంబ పాలన ఇన్ని రోజులేమో కేసీఆర్ గారు, హరీష్ రావు, కవిత గారు, కేటీఆర్ గారు. మరి ఇప్పుడు గాంధీ ఫ్యామిలీలో ఉంటున్నది కుటుంబ పాలన కాదండి. సోనియా గాంధీ ఎంపీ, రాహుల్ గాంధీ ఎంపీ, మొన్న వయనాడులో జరిగిన ప్రియాంక గాంధీ ఎంపీ. మరి మీదేంటి మరి? 30 సార్లు ఢిల్లీలకు పోయిన 1 ఇయర్ నుంచి 30 సార్లు ఢిల్లీలకు పోయి ఒక 3 రూపాయల ఫండ్ తీసుకురాలేదు. ప్యాకేజ్లు బ్యాగులు ఇవ్వడం పోయారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇన్నిసార్లు పోయిన ఒక్క ప్రచారం చేసిన దగ్గర ఒక్కటి దగ్గర కూడా గెలవలేదు. 30 సార్లు ఢిల్లీలకు పోయి నువ్వు ఏం చేసి వచ్చినావు? ఏం చేశారు? ఏం చేస్తున్నారు మీరు? అరే ఇప్పుడు మీకు ఉన్న దాంట్లో రిటైర్మెంట్లు అండి. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ దాంట్లో రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళ ఫాదర్. 3 నెలలు అయింది రిటైర్మెంట్ అయింది, ఆయనకి పిఎఫ్ ఇవ్వట్లేదు. అంటే అక్కడ ఇవ్వడానికి అక్కడ ఏం లేదు. ఏమనంటే 1,00,000 కోట్లని, ఆ కోట్లని, ఇన్ని అప్పులని. అంటే అప్పులు కాదండి మీరు చేసేది. మీరు ఏమన్నారు? మేము రాగానే చేస్తామన్నారు. సో ఇవన్నీ మాటలే కానీ మాటలు కాదండి, చేతల్లో ఉండాలి. చేతల్లో ఉండే ప్రభుత్వం ఉంటే చాలా బాగుంటుండేనండి.